హాయ్ గాయ్స్, నేను మీ హారిక. అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈ రోజు బాగా వచ్చేసి ఇది ఏంటి అంటే అమెజాన్లో తీసుకునేదండి. ఇది కూడా స్టాండ్. ఇది మనం బట్టలు వేసుకోవడానికి కానీ అంటే ఇంట్లో లేకుండా ఏమంటారు ఓపెన్ చేద్దాం. ఇది చూడండి, ఇప్పుడు ఫిట్ చేద్దాం మనం. ఎలానో అంతా కూడా ఈజీనే ఉంటుంది, టక్కన అయిపోతుంది. ఇలా ఉంటుందండి ఈ స్టాండ్ మొత్తం. ఇలా ఉంటుంది. ఇది మనం ఇక్కడ తల్లి పెట్టుకోవచ్చు. దీనికి ఇలా ఇచ్చారు. ఇక్కడ పెట్టుకునేది చెప్పులు సంథింగ్ ఏదన్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ బట్టలు అలా వేసుకోవచ్చు యాంగర్లో బట్టి. అలా కబోర్డ్స్ లేడానికి బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంతే. దీంట్లో ఇలా గ్యారెలు పెట్టి దీని వీల్స్ ఉన్నాయి కదా, ఇది పెట్టి ఇంకా థ్రెడ్ ఉంది, థ్రెడ్ సిస్టమ్ తిరుగుతుంది. కానీ తిరుగుతలేదు. మా పాప కూడా పెట్టేసింది ఒకటి మంచిగా. ఇవి పెద్దవి 11 ఇచ్చారు. ఇవి వచ్చేసి 4 ఇచ్చారు. ఇవి 11 వచ్చినాయి, ఇవి 5 వచ్చినాయి, ఇవి 4 వచ్చినాయి. ఇది 1 వచ్చింది. ఇంకొక ఐటమ్ ఏమో నాన్న కొడుతుంది. ఇవి 4 వచ్చినాయి వీల్స్. ఇవి మొత్తానికి 4 పెట్టేసింది పాప. కొంచెం హార్డ్ ఉంది, అంటే కరెక్ట్ గ్రిప్ చూసుకొని పెట్టాలి కదా, అట్లా మంచి కరెక్ట్ చేసింది. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, నట్టు పెద్ద ఇచ్చారు మనకి. ఇది ఇందులో పెట్టేసి ఇక్కడ చూడండి హోల్ ఉంది కదా, ఇది తింపుడు ఉంది అన్నట్టు. ఇట్లా అయితే మనకి ఇది ఇచ్చారు వాళ్ళు తింపడానికి. ఇంకా దీంతో మనం చేసేసుకుంటే వచ్చేస్తుంది ఈజీగా అయిపోతుంది తింపడం. ఇక్కడ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అన్నీ కూడా ఇంతే, మనం ఇక్కడ చూసుకొని చేయాలి. అలాగే ఇది చూడండి, ఇది ఉంది కదా కింది భాగంది. ఇదంతా కూడా నేను ఏం చేసిన అంటే ఇక్కడ ఎత్తు వచ్చింది కదా, ఇది పైన పెట్టుకున్నా. ఇక్కడ సమానం ఉంది కదా, ఇది కిందికి పెట్టుకున్నా. అట్లా అంటే మనం ఏదైనా అట్టది లాంటిది ఏదైనా పెట్టినప్పుడు గ్రిప్ పడిపోకుండా ఉంటుంది కదా, అలా ఇంకొకటి కూడా పెట్టిద్దాం. మళ్ళీ ఇది కొంచెం సన్నం ఉంది. ఇది చూడండి, ఇది పెద్దగా ఉంది. అంటే దీనికి కొంచెం సైజు పెరిగిన కొద్ది తగ్గుతుంది కదా, అలా. ఇది చూడండి, ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది వచ్చేసి చిన్నగా ఉంది. కింద లేయరు పైన లేయరు. అలాగే మళ్ళీ ఇది ఇట్లా ఈ బొంగులు అనేవి కొంచెం లోపలికి ఉన్నాయి కదా, ఇక్కడ ఈ ప్లేస్ అనేది మనం ఏదైనా పెట్టుకున్నా కూడా కింద ఇట్లా టక్కన పడిపోకుండా ఉంటుందని ఇది మేము ఇటు పెడుతున్నాం. అట్లా అంటే కొంచెం ఎట్లనో అర్థం కాలేదు మనకి, కానీ ఇప్పుడు అర్థమైపోయింది ఇక. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి ఇదంతా కూడా చేసింది పాప. ఇవి ఈజీగా ఉన్నాయి. ఇది ఈజీగా ఉంది ప్రాసెస్ అంతా కూడా. ఎక్కడికి పెద్దవి పెట్టుకోవాలండి, స్ప్రింగ్లు అవి తిప్పేవి. ఇంకా ఇక్కడ వేద్దాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంత చిన్నగా ఉంది కదా, మనకు పెద్ద హైట్ అయిపోతుంది ఫుల్. ఇదేమో 1 సైడ్ పెడతాం, ఒక సైడ్. ఇవి ఇక్కడ సన్నగా వచ్చింది కదా, దీంట్లో ఇది పెట్టడం. ఇక ఇక్కడ వచ్చేసి మనము ఇది వచ్చేసి చిన్నది ఉంది కదా నట్టు. ఇదేమో కే అంటే నంబర్ 3 ఉన్నాయి. ఇవి మొత్తం 3 ఉన్నాయి. ఇవి కే దీని స్పెల్లింగ్ ఇక్కడ పెట్టుకున్నారు అన్నట్టు మన క్లూ కోసం, ఏబీసీలుగా. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఫాలో అవ్వాలి, ఈ చార్ట్ని. కొంచెం అర్థమవుతుంది మనకు. అయితే ఇప్పుడు ఇది పెట్టినాం కదా, దీనికి పెట్టేసి బొంగు ఒకటి చిన్నది ఉంది కదా, ఇప్పుడు మనం ఫిట్ చేసుకుందాం దీన్ని నట్టు. ఇంకేది ఉంది కదా, దాంతో నింపుకోవాలి ఇంకా వెంటనే. ఇక ఇది చూడండి, దీంతోనే మనకు మంచిగా ఇచ్చారు తింపడానికి. ఇలా పెట్టేసి ఇంకా తింపడం ఈజీ ఉంది. ఈ చిన్నవి పెట్టుకోవాలి, ఎందుకంటే స్పేస్ ఎక్కువ లేదు వీటికి. ఇది చూడండి, మళ్ళీ ఇక్కడ చిన్నది పెడుతున్నా ఇక్కడ సైడ్. ఇది ఇప్పుడు ఇదేమో మనం హ్యాండ్ బ్యాగ్లో అవి తెలుసుకోవడానికి, కానీ అక్కడక్కడ కొంచెం నొక్కులాగా వచ్చిందండి, డ్యామేజ్ లాగా సంథింగ్ లైట్గా. కానీ బాగానే ఉంది. కానీ అట్లా అప్పుడు తెల్లటి ఎక్కువ ఇక్కడ పెట్టేస్తున్నామా, అయిపోతుంది ఇంకా. ఓకే, స్టాండర్డ్ మంచి అంటే టైట్ దింపినాం కదా, సరిపోతుంది. ఇంకా వీటికి మనకు డిస్టర్బెన్స్ కాకుండా అంటే కుచ్చుకోకుండా మంచిగా ఇచ్చిరు. ఇవి టిక్ మన సౌండ్ వస్తుంది, పట్టింది లోపలికి. అది తీరేనప్పుడు నేను ఇంకా పెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకు కుచ్చుకోకుండా వాళ్ళు ఇచ్చిరు మంచిగానే. టిక్ మన సౌండ్ వస్తుంది అంటే పట్టుకున్నది, ఇంకా అంటుకున్నది లోపలికి. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లాస్ట్ వన్. ఇక ఇది మనకి ఇట్లా అడ్డం ఉంది కదా, మొత్తం చూసుకుందాం. ఇక్కడ హోల్ ఉంది కదా, దీంట్లో మనం ఒకటి పెట్టేద్దాం. చిన్నది, దీంట్లో చిన్న వస్తుంది. 1 సైడ్ ఏమో చిన్నది అంటే వచ్చి ఇది పెద్దదండి. ఇటు సైడ్ పెద్ద పెట్టుకుంటున్నాం మనము. ఈ సైడ్లో
ఇది వస్తలేదు. ఇది ఇక్కడ తక్కువ సౌండ్ వచ్చింది కదా వైట్ది. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి ఇదంతా కూడా అయిపోయింది, కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి హ్యాంగర్స్ మన సారీస్ అన్న డ్రెస్సులు అన్న ఇవన్నీ తలేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి వేరే ఆర్గనైజ్ పెట్టుకోవాలి మనం, చెప్పులు సంథింగ్ ఏదైనా కావచ్చు. అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లు, క్యాప్స్ తలేసుకునేది ప్లేస్ ఇది. ఇలా ఇందులో కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్, గోల్డ్, వైట్, బ్లాక్. నేను ఇది ట్రై చేసిన ఫస్ట్. అలాగే వీల్స్ వచ్చినాయి, 4 వీల్స్. అలాగే 2 లేయర్స్ వచ్చినాయి, 2 లేయర్స్ పైన కింద. అట్లా నేను అంతా కంపేర్ చేసి చెక్ చేసి చాలా ఏదైనా ఉంటే బాగా దాని గురించి తెలుసుకొని సెర్చ్ చేసి దేనికైనా ఏది బెటర్ అని అంతా చూసుకొని మళ్ళీ అది కూడా అమౌంట్ రీజనబుల్గా ఫాలో అవుతా అన్నట్టు. ఇది వచ్చేసి 1800 అమెజాన్లో తీసుకున్నా. ఇది స్టాండ్ అలా బాగుంది కదా. నాకు ఇంకా హ్యాంగర్స్ అన్ని తలేసుకోవడం ఇష్టము, బట్టలవి అంటే మరకబెట్ట. అలాగే దీన్ని అంతా మనం రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా లుక్ ఎలా ఉంటుందో. అదంతా కూడా మీతో షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో చెప్పండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా కావాలంటే కూడా మీకు దీన్ని మెన్షన్ చేస్తా డిస్క్రిప్షన్లో. ఓకే బాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదంతా కూడా సారీస్ ఇక్కడ సెట్ చేసుకున్నా. ఇవన్నీ ప్లెయిన్ సారీస్ పెట్టుకున్నా. చాలానే పట్టినాయి ఇందులో, ఎంతగానో పట్టినాయి చూడండి. మళ్ళీ దీని బ్లౌజ్ ఈ సారీస్ బ్లౌజులు ఇలా అంతా కూడా. ఇక్కడనేమో హ్యాండ్ బ్యాగ్స్, ఇక్కడ కూడా హ్యాండ్ బ్యాగ్సే. ఇక్కడ పౌచెస్, దీంట్లో బెల్ట్ పెట్టుకున్నా, బెల్ట్లు, ఇక్కడ బ్యాంగిల్స్, స్పెడ్స్. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఇలా వేసుకున్నాం మొత్తం. ఇక చాలా పట్టినాయండి ఈ స్టాండ్కి అయితే, మస్తే పట్టినాయి. ఇక ఇలా కవర్ అయిపోయింది మొత్తానికి. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరైనా కావాలంటే అమెజాన్లో ఈ స్టాండ్ అని చెప్తే వచ్చేస్తుంది, ఇక తీసుకోండి. మీకు ఏదైనా కావాలంటే దీని డీటెయిల్స్ పెడతా అండి, చూసుకోండి. ఇంకా అలా తక్కువ ఉంది, కాకపోతే కొంచెం లైట్ ఊగినట్టు అనిపిస్తుంది, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల నచ్చు. బహుశా మనం కొంచెం మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెల్డింగ్ ఒప్పించుకునే ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ వెల్డింగ్ వస్తారు ఈ ప్లేస్లో. ఇది ఎక్కువ వెయిట్ పడడం వల్ల కొంచెం ఊగినట్టు అనిపిస్తుంది నాకు డౌట్ అలా. కానీ నాకైతే నచ్చింది. కొంచెం జాగ్రత్తని మనం యూజ్ చేసుకోవాలి అలా. నేను జాగ్రత్తగా ఉంచుకుంటాను కాబట్టి నాకు బాధలేదు ఇంకా అలా. ఓకే ఫ్రెండ్స్ బాయ్. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజులు తీసేసి ఇట్లా సెట్ చేసిన, బ్లౌజ్ వేరే దగ్గర పెట్టిన. ఇవి ఓన్లీ సారీసే ఉంచిన దీనిపైన. మళ్ళీ వెయిట్ ఎక్కువ అయిందని కూడా అలా చేసి ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ప్లెయిన్ సారీస్ ఇవన్నీ కూడా. మొత్తానికి ఫైనల్ లుక్ ఇలా కనబడుతుంది. ఈ డబ్బాలలోనేమో అన్నీ కిందనేమో హ్యాండ్ బ్యాగులు, పౌచెస్, క్యాప్స్, బెల్ట్లు అట్లా పెట్టిన. సైడ్కి ఏమో హ్యాండ్ బ్యాగ్స్ వచ్చాయి.